కానీ ఇతర నిధులను కూడా మీరు మళ్లిస్తూ ఇటీవలనే మీరు ఎన్ఆర్ఈ సంబంధించి సీసీ రోడ్ టేకప్ చేస్తానని చెప్పి నిన్న మొన్న ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. మార్చిలో పూర్తి చేయాలని చెప్పి 3 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వానికి మీరు ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ గ్రామీణ ప్రాంతంలో నిధులు ఇవ్వకుండా మొత్తం కూడా ఈరోజు మిషన్ భగీరథ ఇరిగేషన్ మీద దృష్టి పెడుతూ గ్రామీణ పాలన నిర్లక్ష్యం చేయడానికి కూడా నిజంగా ఈ ప్రభుత్వం చేసిన తీవ్ర తప్పిదానికి ఈరోజు మేమే కాదు మా పార్టీనే కాదు ప్రజలు అనుకునే మాట ఇది. 3 సంవత్సరాలుగా ఏ గ్రామానికి ఎంత నిధులు ఇచ్చినా ఒకసారి మీరు చెప్పగలుగుతారా? మీరు మిషన్ కాకతీయ తప్ప గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కనీసం ఒక మోరీ సాగు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు ఉన్నారంటే కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులను కూడా మీరు మళ్లించి 20% ఎలక్ట్రిసిటీ పేరు మీద 20% ఆర్డబ్ల్యూ ఛార్జెస్ పేరు మీద వారి అకౌంట్లు వచ్చిన తర్వాత మీరు డిపిఓ ద్వారా మళ్ళా చెక్కులు తీసుకుంటూ 3 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికైనా ఇచ్చే సీసీ రోడ్లలో కూడా మరొక అభ్యంతరం. అధ్యక్ష, నిధులు మళ్లించిండ్రు అనేటువంటి మాట పదే వాడుతుంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. 14 ఫైనాన్స్ అయినా పిఎం చేసిన ఇంకోటైనా పూర్తి సమర్థంగా వాడుకుంటా ఉన్నాం. రిప్లైలో మొత్తం చెప్తాం. మీరు చెప్పినట్టు సత్యదూరం గడిచిన 10 సంవత్సరాలు చేసిన దాన్ని కంటే కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కొత్త రోడ్లైనా రోడ్ల వైడనింగ్ అయినా మెయింటెనెన్స్ కూడా 10 years చేసిన దానికంటే కూడా 2.5 yearsలో మోర్ దాన్ దట్ ఆ ఫిగర్స్ చెప్తాం అధ్యక్ష. సార్ మంత్రి గారు మొత్తం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. నేను అడిగినాను గ్రామీణ ప్రాంతాలు విలేజెస్ సంబంధించిన మీరు ₹1 రిలీజ్ చేశారా? ఏ గ్రామానికి ఎంత చేసినా మీరు ఇవ్వండి. రోడ్లకు సంబంధించి నేను అడగలే. విలేజ్ టు విలేజ్ గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో మీ ఇంకుండా ఎమ్మెల్యేలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు మాట్లాడుతుంది? ఉన్న వాస్తవం చెప్తున్నా నేను. దాంతోపాటు అధ్యక్ష, గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల వారు నిజంగా అధ్యక్ష ఎంత చైతన్యం అంటే 2014 ముందు ఇదే చేతుల మీద అధ్యక్ష ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు, ఒక్కొక్క గ్రామానికి ₹1 లెక్క పావలా వడ్డీ రుణాలు ఇచ్చినాం. 3 సంవత్సరాలుగా పావలా వడ్డీ రుణాలు కానీ మహిళా సంఘాల గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. దాంతోపాటు ఈరోజు ఎంపీటీసీలు నామమాత్రంగా మిగిలిపోయారు, వాళ్ళకి నిధులు లేవు. ఇప్పుడుచ్చే సీసీ రోడ్లకు అధ్యక్ష ఎంత బాధ అనిపిస్తుందంటే మాకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ₹1 మాత్రమే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సీసీ రోడ్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. నిజంగా ఎంత బాధ అధ్యక్ష. మేము తెలంగాణ ప్రాంతంలో లేవా? మేము నేనే సాక్ష్యం. తప్పుడు అంటే నేను సాక్ష్యం. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉన్నది. నేను ప్రతిపక్ష సాక్ష్యం చెప్పింది. నన్ను ముందుగా 3 కోట్ల ప్రపోజల్ అడిగి అధ్యక్ష, 3 కోట్ల ప్రపోజల్ అడిగి ఆ తర్వాత లేదండి ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చి మీకు ₹1 అని చెప్పారు. ఎంత బాధ అనిపిస్తుంది అధ్యక్ష. తెలంగాణలో ఉన్న శాసనసభ్యులు ప్రతిపక్ష వాళ్ళు 15 మందో 20 మందో అందరం కలిసి ఉన్నాం. అందరికి సమానం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏసీటీపీ నిధులకు సంబంధించి పెంచాలని చెప్తే 3 కోట్లు పెంచి 50% ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఉంటే 50% ఎమ్మెల్యేకి ఉంటే లేలే మొత్తం మీరే తీసుకోండి అని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి అంత ఉదారంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సీసీ రోడ్ సంబంధించి కూడా ఈ ఇంత చిన్న విషయాన్ని కూడా మీరు ఒకసారి బాధ అనిపిస్తుంది మీరు చేసే విధానాలు చూస్తుంటాయి. ఎందుకంటే తెలంగాణలో అందరం కొట్లాడినాం, అందరం కలిసి మీరు పోరాటం చేసినాం, మేము తెలంగాణ ఇచ్చినాం, మేము పోరాటం చేసినాం. కానీ నిధుల విషయాలు వచ్చేసరికి ఈ విధమైన చేష్టలతోని మీకే ప్రజల్లో చులకమవుతాం తప్ప మాకు పోయింది ఏం లేదు. మేము చెప్తాం ప్రభుత్వం ఇస్తలేదు, మనకు కావాలని నిర్లక్ష్యం చేసి మన ప్రాంతాన్ని చెప్పుకుంటాం మేము. కానీ ఇలాంటి విధానాలు మాపుకోవాలని చెప్పి ముఖ్యంగా మహిళా సంఘాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ, ముఖ్యంగా అదే ఎలక్ట్రిసిటీకి సంబంధించి అధ్యక్ష 9 hours సప్లై ఇస్తున్నాం అగ్రికల్చర్ డే టైం. నేను గౌరవ మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని 2 spells ఇవ్వాలని. ఒక స్పెల్లో 6 hours, ఒక స్పెల్లో 3 hours, మధ్యలో గ్యాప్ లేకపోతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుంచి కానీ అక్కడ గ్రామీణ ప్రాంతంలో రైతులు చెప్పే బాధ. పెద్ద రైతు ఎక్కువ బోర్లో ఉన్న రైతు రన్నింగ్ నాన్ స్టాప్ నడుపుకుంటే మనకి ఇచ్చే డ్రింకింగ్ వాటర్ బోర్వెల్స్ కానివ్వండి, చిన్న 2 ఎకరాలు ఉండే 3 ఎకరాలు ఉండే పేద రైతుల బోర్ డ్రై అయితే మళ్ళీ బోర్ వేసుకోవాలని ₹1,00,000 ఖర్చు. ఇది మన గౌరవ మంత్రి ఆర్బిట్ఎంపీ మినిస్టర్ గారు కూడా ఇక్కడ అన్నట్టు నీ స్టేట్మెంట్లో చూశాను అధ్యక్ష. ఇది తప్పకుండా దీన్ని ఆలోచించండి. మీరు 9 hours ఇవ్వడం మంచి కార్యక్రమం, కానీ 2 spells ఇవ్వండి.
దాన్ని మీరు ఎందుకంటే మీరు విలేజ్లో పోయిన అడగండి చెప్తారు వాళ్ళు. ఎందుకంటే పెద్ద రైతులకు 50 ఎకరాలు ఉంటాయి, 10 బోర్లు ఉంటాయి, నాన్ స్టాప్ నడిపించుకుంటారు వాళ్ళు. దాంతోపాటు గౌరవ మంత్రి గారు మీ ద్వారా మొన్న క్వశ్చన్ అవర్లో ఎందుకు వచ్చినప్పుడు చెప్పాను అధ్యక్ష, నేను ఇది ఆషామాషిగా ఉట్టిగానే చెప్పలేదు. అది ఈరోజు దేశం మొత్తం కూడా 50,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కోసం కొన్ని పూర్తిగా వస్తున్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు కూడా ఈ థర్మల్ కోల్ ప్లాంట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు కొత్తగా 2017 నుంచి 22 మధ్యలో మీరు న్యూ థర్మల్ ప్లాంట్ తీసుకోవద్దని చెప్పి కూడా వారు కూడా మన డిసెంబర్లో ఒక రిప్రజెంటేషన్ వాళ్ళొక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఏంటంటే సోలార్ పవర్ కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో ₹2.5 యూనిట్కే మనకు రాబోతుంది. దాన్ని 2-3 ఏళ్ళు బ్యాటరీ స్టోరేజ్ కూడా వస్తుంది, అదొక ₹3 కలుపుకున్నా 5-5.5కే దొరుకుతుంది. ఈరోజు మనం థర్మల్ ప్లాంట్లు పెట్టుకుంటే ఇప్పుడు దాని మినిమం కన్స్ట్రక్షన్ కాదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ తీసుకుంటే అది ఇంకా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. కన్స్ట్రక్షన్ మొదలై పూర్తయిన నాటికి 5-6 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి సోలార్ పవర్ అంతా కూడా మార్కెట్లోకి వస్తున్నది. మీరు ఇప్పుడున్న థర్మల్ ప్లాంట్ మన చేసేది ₹5.5 ప్రొడక్షన్ కాస్ట్ పడుతున్నది. థర్మల్ ఎప్పుడు కూడా రేట్ పెరిగే అవకాశం ఉంది. కోల్ ధర పెరిగినప్పుడు కానీ, ఆ మైనింగ్ వర్కర్ శాలరీస్ పెరిగినప్పుడు కానీ దాంతో కోల్ ధర పెరిగే అవకాశం ఉంది. సోలార్ ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ధర పెరిగే అవకాశం లేదు. కాబట్టి నేను ఆ విధంలో మా జిల్లాలో వచ్చే ప్రాజెక్టుని వద్దని చెప్పాను, సోలార్ వైపు చూడాలని చెప్పాను తప్ప దానికి సంబంధించి మా జిల్లాలో నాయకులు కొందరు అంటారు జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని. ఇది దేశంలో జరుగుతున్న చర్చ కాబట్టి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు అడ్వైజ్ చేసింది కాబట్టి దాని మీద మా అడ్వైజ్ మాత్రమే. ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఎందుకంటే 26,000 కోట్లు 30,000 కోట్ల భారం వేసే ప్రాజెక్టు, దాంతోపాటు మిర్యాలగూడ లాంటి పెద్ద పట్టణం, దామర్చెల్ల, నేరేడ్ జిల్లా, ఇవన్నీ ఎంత పొల్యూషన్ అంట. శ్రీకాకుళంలో 800 మెగావాట్ థర్మల్ ప్లాంట్ పెడుతుంటే అక్కడ పెద్ద గడబడై ఫైరింగ్లో కొందరు ఆ గ్రామస్తులు చనిపోయారు. ఇక్కడ దగ్గర గ్రామాలు లేకుండా చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు కూడా అంత పెద్ద ప్లాంట్లో పొల్యూషన్ వచ్చి ఒకవైపు నల్గొండ జిల్లాలో ఆ ప్రాంతంలో చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్ వాటర్తో ఒక సమస్యలు. నల్గొండ జిల్లా ప్రాంతం అంతా ఎక్కడ బోర్ వేసినా ఫ్లోరైడ్ వాటరే. ఈ పరిస్థితిలో అదొక హెల్ప్ అవుతుంది. సోలార్ ఇంత ఈజీగా వస్తున్నాయి కాబట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పి మంత్రి గారిని ఈ విషయం కోరుకుంటూ, ముఖ్యంగా ఆ 2 స్పెల్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి. దానికి సంబంధించి మీరు త్వరగా ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని అడ్డుకునే విషయం కాదు, అడ్వైజ్ ఇస్తున్నాం మీకు. ఇంకొకటి అర్బన్ డెవలప్మెంట్ అధ్యక్ష, అర్బన్ డెవలప్మెంట్ ఈరోజు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ పెద్ద మున్సిపాలిటీ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ 3 సంవత్సరాలు నిధులు ఇవ్వలేదు అధ్యక్ష. 14th ఫైనాన్స్ వచ్చిన నిధులు కానీ అమృత్ స్కీమ్ కింద వచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. డైవర్ట్ అంటే అమృత్ స్కీము మీ కాంట్రిబ్యూషన్ కలిసి ఒకటేసారి టెండర్ పిలవాలి, ఆ టేకప్ చేస్తామని ఇప్పటికి 1.5 year అయిపోయింది ఆ ఫండ్స్ వచ్చి. దాంతో 14th ఫైనాన్స్ కానీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా మీరు తీసుకొని ఇప్పటికి కూడా నల్గొండ మున్సిపాలిటీ సంబంధించి మంత్రి గారికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, మా డెవలప్మెంట్కి సంబంధించి నాకు రిలీజ్ చేయండి అంటే దాన్ని కూడా రిలీజ్ చేయలేదు. అన్ని మున్సిపాలిటీ అదే పరిస్థితి. దాంతోపాటు మన నిజామాబాద్ పోతే చూస్తే నిజామాబాద్ మేయర్ కార్పొరేషన్ చూస్తే అధ్యక్ష అది వర్ణనాతీతం, చెప్పలేము అక్కడ పరిస్థితి. అక్కడ ఎంపీ గారు ఎవరో మనందరికీ తెలుసు. ఆ మధ్యాహ్నం పూట ఆ టౌన్లో తిరుగుతుంటే ఇట్లా దుమ్ము లేస్తుంటే ట్రాఫిక్ కనబడుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి నిజామాబాద్ టౌను ఎగ్జాంపుల్ కావాలని మీరు ఎగ్జామిన్ చేసుకోండి, మీరు దాని మీద చర్యలు తీసుకోండి. కరీంనగర్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి మొదటిసారి పోయినప్పుడు లండన్ న్యూయార్క్ లాగా చేస్తాను కరీంనగర్ టౌన్ అని. ఒకసారి అందరం కరీంనగర్ పోదాం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, పోదాం. ఎన్ని రోడ్లు వేసిండ్రో, ఎన్ని రోడ్లు తొమ్మిది వదిలిపెట్టిండ్రో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్డు మధ్యలో మట్టి కుప్పలు వదిలిపెట్టి ఇప్పటికి దాని మీద లేయింగ్ రోడ్ వేయలే. ఇది వాస్తవం కాదా? 3 ఏళ్ళు అయింది, సీసీ రోడ్లు వేస్తారు 3 ఏళ్ళు పడుతుందా? అధ్యక్ష నేను చెప్పేది వాస్తవాలు చెప్తున్నా, మీరు నోట్ చేసుకోండి. మీరు రన్నింగ్ కామెంటరీ మాట్లాడతాం, మేము కూడా గట్టిగా మాట్లాడతాం. మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం, మేము కూడా మాట్లాడుతున్నామా? మేము మీ అడ్వైజర్ కూడా ఓపిక లేకపోతే మేము ఏం చేయలేం. అరే ఎన్ని కోట్లు కరీంనగర్కు నిజామాబాద్కు ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఎన్ని కోట్లు కరీంనగర్ కార్పొరేషన్ ఖర్చు పెట్టాలో చూపించండి మీరు లెక్క. నీకు చెప్పే వాస్తవ కరీంనగర్ ప్రజల గురించి అక్కడ వారిని అడిగి తెలుసుకొని చెప్తున్నా అధ్యక్ష. దీనికి సంబంధించిన మీకు అడ్వైజ్ చేస్తున్నాను, మీరు ఈ 2 సంవత్సరాలను చెప్పిన మాట నిలబెట్టుకోండి. నిజామాబాద్ కార్పొరేషన్ పోయిరాండి, మీరు రోడ్ల పరిస్థితి ఏ విధంగా అడగండి.
ఈరోజు ఇంకా రూరల్ డెవలప్మెంట్ సభ అధ్యక్ష ముఖ్యంగా చర్చించేది చివరిగా మిషన్ భగీరథ విషయం మాట్లాడతాం. ముందు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన 1 కోటి ఎకరాలు సాగునీరు లేవాలని ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులు పాత ప్రాజెక్ట్ రీడిజైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే రన్నింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు మొదలుపెట్టి పూర్తి చేసే ప్రాజెక్టు మీద మీరు దృష్టి పెట్టారు, కొన్ని పూర్తి చేస్తున్నారు. కానీ నల్గొండ జిల్లాలో అస్యూర్డ్ వాటర్ ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిస్థితి ఫ్లడ్ వాటర్ మీద డిపెండ్ అయిన ఏఎంఆర్పి ప్రాజెక్టు సంబంధించి 18 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా ఉంటూ ఆ రోజు ఎప్పుడు కూడా మేము 2 పంటలను నీళ్ళించుకున్నాం అధ్యక్ష, చెరువులు నింపుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు మనకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత మనకు రావాల్సిన వాటా రాకపోగా ఇప్పటికి 90 టీఎంసీ మాత్రమే వాడుకున్నాం. ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం